సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఇందిరా మహిళా శక్తి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జిల్లా మహిళలను ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించడం చాలా ప్రోత్సాహంగా ఉందన్నారు. ప్రధానమంత్రి ఉపన్యాసంలో సంగారెడ్డి జిల్లా మహిళల గురించి స్కై వారియర్ గా అభివర్ణించడం చాలా గొప్ప విషయమన్నారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 33 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 28 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన డ్రైవింగ్ మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎయిర్పోర్ట్ లో, కంపెనీలలో, సర్వీసింగ్ టాక్సీలలో, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థను ఆదేశించారు. మహిళా సమైక్య సభ్యుల విద్యార్థులకు పాఠశాల తెరవక ముందే ఏకరూప దుస్తులు అందించాలని ఏకరూప దుస్తుల కోసం క్లాత్ రెడీగా ఉందన్నారు. నమో దీదీ డ్రోన్ పథకం ద్వారా డ్రోన్ ట్రైనింగ్ పూర్తి చేసిన 52 మందిని స్కై వారియర్స్ గా గుర్తించబడిన అనేక ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు మహిళా గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలు ఎకరానికి 500 రూపాయలు పొందుతున్నారని, 1 ఎకరం మందు పిచికారీ చేయడానికి అత్యల్పంగా 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని, డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేయడంతో సమయం, డబ్బు, నీరు ఆదా అవుతాయని, డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు నెలకు దాదాపు 10,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పీడీ, డిఆర్డీఏ జ్యోతి, అదనపు డిఆర్డీఏ జంగారెడ్డి అధికారులు, డిఆర్డీఏ సిబ్బంది, ఎస్హెచ్జి గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా మనకు ముందుకొచ్చారు. చాలా ఎంతూజియాజం కూడా వాళ్ళు చూపిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళకి మనము ఈ డ్రోన్స్ అనేది గ్రౌండింగ్ చేయాలి. సో బోత్ సర్ప డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్కీమ్స్ కింద ఇమీడియట్ గా గ్రౌండింగ్ కి మనము వెళ్ళిపోవాలి. అలానే బ్రిక్ మేకింగ్ యూనిట్స్ కూడా మనము ఇన్నోవేటివ్ గా ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాము. ఈ బ్రిక్ మేకింగ్ యూనిట్స్ అన్ని కూడా 26 ఇప్పుడు రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా మనము గ్రౌండ్ చేయాలి. ఎన్ఏసి వాళ్ళు కూడా నెసరీ సపోర్ట్ ఇవ్వాలి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా ఆర్సిటీ ద్వారా 3 వీలర్ ఆటోస్ కి డ్రైవింగ్ త్వరగా స్టార్ట్ అయ్యే విధంగా చూడండి. ఈ 4 వీలర్ డ్రైవింగ్ చేసే వారికి మాత్రం మనం హ్యాండ్ హోల్డింగ్ అంత ప్రాపర్ గా ఇచ్చినట్టు నాకు కనపడట్లేదు. ఒకసారి అందరినీ కూడా మీటింగ్ పిలిచి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ట్యాక్స్ లో కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. అంత ఎక్కువ లోన్ ఇచ్చిన వాళ్ళు రీపేమెంట్ చేయడం అంతా ఇబ్బంది పడతారు. ఫస్ట్ ఒక 6 months వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేయమని మన కంపెనీస్ లో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేసే విధంగా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టి పంపించాను. OHM క్యాబ్స్ కావాలంటే ఆయన్ని కూడా ఒకసారి పిలిపించి నాతో మాట్లాడించండి. How we can support this wheeler driving women in employment opportunity. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి మరియు నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద మనము 52 మంది మహిళలకు ట్రైనింగ్ అన్నది ఇవ్వడం జరిగింది డ్రోన్ ఆపరేషన్స్ మీద. సో ఈ డ్రోన్ ఆపరేషన్స్ చేయడం వల్ల ప్రతి మహిళకు కూడా అంటే ఎకరానికి 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎకరం స్ప్రేయింగ్ చేయడానికి 10 నిమిషాల్లో స్ప్రేయింగ్ చేయగలుగుతారు. మొత్తం నెలకు 20,000 వరకు కూడా వీరికి ప్రాఫిట్ వచ్చే విధంగా కూడా ఈ డ్రోన్ ఆపరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము. మనము ఫస్ట్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ట్రైనింగ్ అన్నది ఇచ్చాము. ఇప్పుడు నమో డ్రోన్ దీదీ మరియు ఇందిరా మహిళా శక్తి కింద వీరికి డ్రోన్స్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో మనం తీసుకున్న ఇనిషియేటివ్ మహిళలు డ్రోన్ వారియర్స్గా, స్కై వారియర్స్గా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మహిళలందరూ డిఆర్డీఏ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంది. మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఈ డ్రోన్ ఆపరేషన్స్ని సక్సెస్ చేయడానికి. వారికి పూర్తి సహకారం అందించడానికి జిల్లా యంత్రాంగం కూడా ముందున్నారు.